పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ రమణారావు కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. నరసాపురం ఎంపీడీఓ రమణారావు మిస్సింగ్ కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయాలన్నారు. నరసాపురం సకినేటిపల్లి ఫెర్రీ వ్యవహారంలో బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైతే సీఎం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మాజీ వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఒత్తిడి వల్లే ఎంపీడీఓ మిస్ అయ్యారన్నారు. ఎంపీడీఓకు ఏమైనా జరగరానిది జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే నాయకర్ హెచ్చరించారు. గోదావరి ఫెర్రీ రేపు పాత బకాయి 53 లక్షలు వసూలు చేయడంలో ఎంపీడీఓ ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తుంది. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టిన ఎంపీడీఓ వెంకటరమణ ఈ నెల 15న ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చివరిగా మచిలీపట్నం రైల్వే స్టేషన్లో, ఆ తర్వాత ఏలూరు కాల్వ సమీపంలో ఎంపీడీఓ సిగ్నల్ లభించినట్టుగా తెలిపారు. వెంకటరమణ ఏమయ్యారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జాయింట్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని అతను బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి, దవేజీ గారు బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి మొత్తం పంటని రేవుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించమైంది. దాన్ని వీళ్ళు చూసుకుంటూ 2వ తారీఖు 3వ తారీఖు అనేది దానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్గా నిర్వహించడం జరుగుతుంది. ఎంత సార్ బకాయి ఎంత ఉంది సార్? అని కట్టాలి బకాయి 53 లక్షలు ఉందండి సుమారు. సార్ ఇన్నిసార్లు మరి ఎందుకు అవకాశం ఇచ్చారు సార్? ఆయనకి ఈసారి అవకాశం కమిటీ తీర్మానం ప్రకారం మొన్న కూడా ఆఖరి అవకాశం ఇచ్చాం. ఆఖరి అవకాశంలో కూడా కట్టలేదు కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఆ బకాయి రికవరీ మొత్తం అతని ఆస్తుల మీద అతని సాల్వెన్సీ ఉంది కాబట్టి న్యాయపరంగా వెళ్ళి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ అతను